అందరికీ నమస్తే అండి. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి పెన్షన్దారులకి ఒక భారీ బ్యాడ్ న్యూస్ అనే చెప్పాలి. ఎందుకంటే సుమారు 3,65,000 పెన్షన్లని తొలగించాలని ఏపీ ప్రభుత్వం ఒక జీవో విడుదల చేయడం జరిగింది. అలాగే అటువంటి వారికి కూడా నోటీసులు ఇవ్వాలని కూడా ఇప్పటికే నిర్ణయించడం కూడా జరిగినది. కాబట్టి ఆ పెన్షన్లు ఎవరివి రద్దు అయ్యే అవకాశం ఉన్నది. ఇప్పుడు వాటికి సంబంధించిన వివరాలే నేను మీకు ఈ వీడియోలో తెలియజేసే ప్రయత్నం కూడా చేస్తాను. అంతకన్నా ముందు మీరు ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరిదాకా చూస్తేనే మీకు ఇన్ఫర్మేషన్ అనేది క్లారిటీ అనేది అర్థమవుతుంది. ఓకే, ఇప్పుడు వివరాల్లోకి వెళ్తే ఆంధ్రప్రదేశ్లో సుమారు 3,65,000 పెన్షన్లని ఏపీ ప్రభుత్వం గుర్తించడం జరిగింది. ఆ 3,65,000 పెన్షన్లు వచ్చేసి బోగస్ పెన్షన్లు, అంటే దొంగ పెన్షన్లుగా గుర్తించడం జరిగినది. ఇప్పుడు అటువంటి వారి అందరికీ నోటీసులు కూడా ఇవ్వడం జరుగుతూ ఉన్నది. కాబట్టి ఖచ్చితంగా ఈ 3,65,000 పెన్షన్లు దాదాపు జనవరిలోనే రద్దు అయ్యే అవకాశమే ఎక్కువగా కనిపిస్తూ ఉన్నది. మీకు ఒకవేళ నోటీసులు కూడా అందినట్లయితే నోటీసులు అందిన వారు అధికారులు వచ్చి ఎంక్వైరీ చేసినప్పుడు మీరు దానికి కరెక్ట్ అయిన ఆన్సర్ ఇచ్చి మీ దగ్గర ఉన్నటువంటి పెన్షన్ తీసుకున్నటువంటి దానికి ఎలిజిబుల్ ఉన్నట్టయితే మీ పెన్షన్ అనేది ఎక్కడికి వెళ్ళదు. కానీ మీరు గతంలో ఫ్రాడ్ చేసి, అంటే మీ ఆధారు అనేది మీ వయసు యొక్క మార్పు, లేదా మీరు డిజబుల్ కానప్పటికీ డిజబుల్ సర్టిఫికేట్ డబ్బులు ఇచ్చి తెచ్చుకున్నప్పటికీ, అలాగే ఒంటరి మహిళ కానప్పటికీ ఒంటరి మహిళ పెన్షన్ పొందుతున్నప్పటికీ, వితంతువు కానప్పటికీ వితంతువు పెన్షన్ పొందుతున్నప్పటికీ మీరు ఇలాంటి ఫ్రాడ్ చేస్తున్నట్లయితే ఖచ్చితంగా మీ పెన్షన్ అనేది రద్దు అవడం కూడా జరుగుతుంది. అలాగే ఈ నోటీసులు ఎవరైతే ప్రభుత్వం గుర్తించిందో 3,65,000 మంది పెన్షన్దారులని, వారికి నోటీసులు ఇచ్చిన తర్వాత వారు ఎంక్వైరీకి సహకరించకపోతే, అంటే అక్కడ అధికారులు వెళ్ళినప్పుడు ఆ పెన్షన్దారుడు సహకరించకపోతే ఖచ్చితంగా ఆ పెన్షన్ని కూడా హోల్డ్లో పెట్టడం జరుగుతుందని కూడా ఏపీ ప్రభుత్వం విడుదల చేయడం జరిగినది. ఖచ్చితంగా అఫీషియల్గా జీవో విడుదల చేసింది కాబట్టి ఈ 3,65,000 పెన్షన్లు తొలగించాలని మీరు ఖచ్చితంగా గతంలో ఇబ్బందికరంగా, అంటే ఫ్రాడ్ చేసి ఈ పెన్షన్ పొందుతున్నట్లయితే ఖచ్చితంగా మీ పెన్షన్ అయితే తొలగించడం జరుగుతుంది ఇప్పుడే. ఎందుకంటే ఈ పెన్షన్ అమౌంట్ పెంచడం ద్వారా ఏపీ ప్రభుత్వం మీద ఎక్కువ భారం కూడా పడినది అమౌంట్ పరంగా. అలాగే దొంగ పెన్షన్ తీసుకోవడం కూడా తప్పే, కాబట్టి ఏపీ ప్రభుత్వం చేస్తున్నది పెద్ద తప్పేం కాదా అనేది కూడా అందరూ అనుకుంటున్న విషయమే. ఇప్పుడు జనవరి నాటికి ఈ 3,65,000 మంది, అంటే ఎవరైతే ఈ బోగస్ పెన్షన్లు పొందుతున్నారో, మరి ముఖ్యంగా ఈ వికలాంగుల పెన్షన్ పొందుతున్నప్పటికీ 2019-18లో ఈ సదరం తీసుకున్నటువంటి వారి ఆన్లైన్లో చూపించడం లేదు. వీటికి సంబంధించిన వివరాలు వీడియో కూడా నేను చేశాను. ఆ వీడియో కూడా చూడండి, మీకు అర్థమవుతుంది. అటువంటి వారు కూడా మీ ఆన్లైన్లో మీ సదరం ఉందా లేదా అనేది కూడా ఒకసారి చెక్ చేసుకోండి. ఇప్పుడు ప్రస్తుతానికి అయితే ఈ 3,65,000 మందివి జనవరిలో రద్దు చేయాలని ఏపీ ప్రభుత్వం నిర్ణయించినది. కాబట్టి అందులో మీరు ఉన్నారా లేదా, ఆ లిస్టులో మీ పేరు వస్తుందా లేదా అనేది మీకు 2-3 రోజుల్లో అర్థం అవుతుంది. ఎందుకంటే మీకు నోటీసులు కూడా ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి మీరు అక్కడ వచ్చినటువంటి అధికారులకు సహకరించి మీరు తీసుకున్నటువంటి వాళ్ళు అడిగినటువంటి క్వశ్చన్లకి ఖచ్చితంగా మీరు ఆన్సర్ చేసి మీ దగ్గర ఉన్నటువంటి సర్టిఫికేట్స్ అనేది వాళ్ళకి చూపించండి. అవి కరెక్ట్గా ఉంటే మీ పెన్షన్ అనేది ఎక్కడికి పోదు, రన్నింగ్ అవుతుంది. ఒకవేళ మీరు గతంలో ఏ బోగస్ కింద చేపించుకొని సర్టిఫికేట్ చేసుకొని మీరు ఇప్పుడు పెన్షన్ పొందుతున్నట్టయితే ఖచ్చితంగా మీ పెన్షన్ అయితే రద్దు అవడం కూడా జరుగుతుంది. ఓకే, ఇలాంటి గవర్నమెంట్ సబ్జెక్ట్స్ కోసం మన ఛానల్ ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి ఇన్ఫర్మేషన్లు మీకు ఇస్తూనే ఉంటాను. ఓకే, థ్యాంక్ యూ.